తాడేపల్లిగూడెం జూవెలపాలెంలో భార్యపై దాడి చేశాడు భర్త. కత్తితో దాడి చేయడంతో మహిళకు కన్ను చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మహిళ దుబాయ్లో పనిచేసి 2 నెలల క్రితమే వచ్చినట్టు తెలిపారు. భార్యపై అనుమానంతోనే భర్త లక్ష్మణరావు దాడి చేశాడని చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో భార్యపై భర్త దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఏలూరు నుండి అందిస్తారు. సాగర్, ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జువ్వలపాలెంలో అనుమానంతో భార్యపై చాకుతో దాడి చేశాడు భర్త. భార్య మర్రిపూడి సంగీత ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయాన్నే చర్చికి వెళ్ళింది. చర్చిలో ప్రేయర్ చేస్తుండగా ఒక్కసారిగా చర్చి లోపలికి చేరుకున్నటువంటి భర్త లక్ష్మణ్ ఆమెని ఇష్టానుసారం తనతో తెచ్చుకున్నటువంటి చాకుతో పొడవడం జరిగింది. వెంటనే ఆ చర్చిలో ఉన్నటువంటి మిగిలిన సంఘస్థులందరూ కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతన్ని గట్టిగా పట్టుకుని అదుపులోకి తీసుకుని పోలీసులకి సమాచారం అందించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తీసుకెళ్లినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే భార్య సంగీత దుబాయ్లో పనిచేసి 2 నెలల క్రితమే ఇండియా వచ్చింది. అప్పటి నుండి కూడా భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. పెద్దల్లో పెట్టుకున్నారు, మాట్లాడారు, కొంత గొడవలు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ కొన్నాళ్ళు బాగానే ఉన్నా మరలా గొడవలు పడ్డారు. పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించినట్లుగా మన సమాచారం ఉంది. అయితే తరచుగా ఈ గొడవలు జరుగుతుంటాం, భార్యపై అనుమానం పెరిగిపోవడంతోనే భర్త లక్ష్మణ్ ఈ విధంగా చేశాడని, భార్య మీద అతి దారుణంగా దాడి చేశాడని అయితే మనకి సమాచారం అందుతుంది. లక్ష్మణ్ కి అట్లాగే సంగీతకి కూడా 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు ఉన్నారు. అయితే లక్ష్మణ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.